ఏంటి బాబు పరీక్ష 10ంటికి కదా 7:30కి వచ్చేసావు? ఇంట్లో టెన్షన్ పెరిగిపోతుంది బాబాయ్, అందుకే వచ్చా. దేవుడి దేవుళ్ళు ఎగ్జామ్ ఎలాగోలా పాస్ అయిపోతే బాగుంది. ఆల్రెడీ 9 సబ్జెక్టులు ఉన్నాయి, ఇది కూడా 10 అవుతాయి అంతే కదా. అయినా నాలో ఉండాలిరా. నిన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ దాకా థర్మోడైనమిక్స్ బిస్కెట్స్ మాట్లాడుతాను తెలుసా. రే థర్మోడైనమిక్స్ లాస్ట్ ఇయర్ అయిపోయింది కదా, అప్పంది ఈ రోజు ఫ్లూయిడ్ మెకానిక్స్. ఇయర్ అంతా చదవకుండా పరీక్షకి 10 నిమిషాల ముందు చదివితే మార్కులు వచ్చేస్తాయా? రండి లోపలికి. గుడ్ మార్నింగ్ మ్యామ్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. టైం అయిపోతుంది మేడం, కొంచెం క్వశ్చన్ పేపర్ ఇస్తే. వీడేంటి క్లాస్కి టైంకి రాడు కానీ ఎగ్జామ్కి ఇంత ఎర్లీగా వచ్చేసాడు. రే లాస్ట్ ఇయర్ కూడా అలాగే జరిగింది. నేను చదువుతూ కూర్చుండిపోయాను, నువ్వు తింటూ కూర్చుండిపోయావు. ఎగ్జామ్ రాయడమే మర్చిపోయావు. ఈసారి రాద్దరా. అయ్యన్నీ మా వల్ల నీకేమైంది? లైట్ తీసుకోండి మేడం, రాసిన పేపర్ వేస్ట్. మీరేదో చెప్తుంటారు కదా, సేవ్ ప్లాంట్, సేవ్ పేపర్, సేవ్ ట్రీస్, అది ఇది అని. మీరు చెప్పిందే ఫాలో అవుతా. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ దిస్ ప్లానెట్ ఐఎమ్ క్విట్టింగ్ దిస్ ఎగ్జామ్. కర్మ. అడిషనల్ మ్యామ్, అడిషనల్. ఏంటి నువ్వు క్వశ్చన్స్ కి ఆన్సర్ రాస్తున్నావా లేక క్వశ్చన్ పేపర్ నే మళ్ళీ మళ్ళీ రాస్తున్నావా? అది కట్టి 2 3 మేడం. ఏంటి అప్పుడే రాసేసావా? రాశాను మేడం. గుడ్, వెళ్ళి కూర్చో. నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఇంకా 40 మినిట్స్ టైం ఉంది, వెళ్ళి కూర్చో. లేదు మేడం, ఒక పెళ్ళి ఉంది. మ్యారేజ్ మిస్ అయితే రిసెప్షన్ కి వెళ్ళొచ్చు. నేను వెళ్ళకపోతే ఆ పెళ్లి జరగదు మేడం. ఏ? ఆ పెళ్లి కొడుకుని నేనే మేడం. నువ్వు 3 ముళ్ళు వేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అంటే అదేదో ప్రాక్టీస్ కోసం. మిమ్మల్ని చూసారా మా సొంత అక్కలా కనపడతారు. ప్లీజ్ మిస్ మీ అక్క. చాలు చాలు లేలే, సర్లే పో. ఆల్ ద బెస్ట్. గైస్, ఈరోజు సాయంత్రం 7 o'clockకి తబ్లా రెస్టారెంట్ లో పార్టీ చేసుకుందాం, వచ్చేయండి. మేడం మీరు కూడా రండి మీ బాయ్ ఫ్రెండ్ తో. ఏయ్ నన్ను కూడా బ్లెస్సింగ్ చేయండి. నువ్వేంటి, నీకు కూడా పెళ్ళా? పెళ్ళాడికే నేను విట్నెస్ సంతకం చేయడానికి వెళ్ళాలి. దానికి బ్లెస్సింగ్స్ ఎందుకు? అంటే అక్కడ ఏదైనా సీన్ రివర్స్ అయింది అనుకోండి, ముందు పగిలేదు నాకే మేడం. వెళ్ళు. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎవరికైనా బ్లెస్సింగ్స్ కావాలా? సూపర్. ఏ బాబు నిన్నే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే సార్. లోపల పెళ్లి జరుగుతుంది, తర్వాత నీ పెళ్ళే, ఏర్పాట్లన్నీ చేసేసుకో. ఓకే సార్, షూర్. థ్యాంక్స్ అండి. తింటారేంటి? చిచే ఈడావిడే ఆ ఫ్రెండ్ అండి. శుభకార్యాలకు వచ్చేటప్పుడు ఆవును తెచ్చుకుంటారు, ఆంబోతుని కాదు. తిండిపోతారా నీ వాళ్ళు ఎప్పుడు దొబ్బలేరా? అవునరా, ఇంకా ఈ పిల్ల రాలేదేంట్రా? ఆయిషా. అబ్బో ఆయేషానే ఇంకా రాలేదేంటని అడుగుతున్నాను. వచ్చేస్తుంటదా? ఒరే పెళ్లి లంచ్ టైంకి అయిపోద్దా లేకపోతే భోజనాలు ఏమైనా పురమాయించమంటావా? ఒరేయ్ ఆయిషా వచ్చిందిరా. థ్యాంక్స్ బాబు. వెల్కమ్. బాబు కొంచెం. నమస్తే. థ్యాంక్ యూ బాబు. థ్యాంక్స్ బాబు. రింగ్ అవుతున్నాను, ఫోన్ ఎత్తట్లేదురా. రేయ్ డ్రైవింగ్ లో ఉంటుండే లేరా, వస్తుంది. టీ తాగుదాం పద. దా రేయ్ దండలే. అవును లోపల మర్చిపోయాను. బామా ఇవి నావి. నీవేలేవయ్యా, నేనేం చేసుకుంటాను?
50 ఏళ్ల క్రితమే నాకు సుబ్బిగాడితో పెళ్ళైపోయింది. అబ్బో ఏంటి పెళ్ళంటే సిగ్గొచ్చేసిందా? పో బామ్మ వెళ్ళి పని చేసుకో. రే నా మనసులో ఒకటి అనిపిస్తుందిరా, నువ్వు తిట్టినంటే చెప్తా. చెప్పరా. వీడు ఆ అమ్మాయి కోసం అంత తపన పడుతున్నాడు కానీ నాకెందుకో ఆ అమ్మాయి రాదనిపిస్తుందిరా. హరికృష్ణ రామకృష్ణ మోహన కృష్ణ సాయి కృష్ణ లోకేశ్వరి పురంధరేశ్వరి భువనేశ్వరి ఉమామహేశ్వరి చాముండేశ్వరి. ఏం స్వామి ఎట్టగారమా? కాదండి, మీరు కృష్ణుణ్ణి పిలుస్తున్నట్టు లేదు. ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారి పిల్లల పేర్లు లిస్టు రాసుకుని పిలుస్తున్నట్టుంది. ఆడపిల్లల పేర్లు మర్చిపోతారేమో అని. నేను వచ్చిందే ఆడపిల్ల కోసం. ఆ, అపచారం స్వామి, దేవాలయం. అయ్యో మీరు అనుకుంటున్నట్టు ఆడపిల్ల కాదండి, నా కడుపున ఆడబిడ్డ పుట్టాలని ఆ కృష్ణ భగవాను వేడుకుంటున్నా. అయినా మీరు అలా డైరెక్ట్ గా ఆయన అడిగేయకూడదు. మధ్యలో అంబికా దర్బార్ బత్తిలా నేనున్నానుగా. అంబికా దర్బార్ బెత్తే. అదే స్వామి, భగవంతునికి భక్తునికి అనుసంధానం లాగా. ఓహో నేనేదైనా మీతో చెప్తే మీరు ఆయనతో చెప్తారనమాట. ప్రామిస్? ప్రామిస్. ఇంతకీ మీ బాధ ఏమిటో చెప్పండి. ఇక్కడ కూర్చుంటే చెప్తా. రండి కూర్చోండి. ఆ, తినండి. వద్దండి, పొద్దున్న నుంచి తింటూనే ఉన్నాను. కడుపు కేరళ అయిపోయేలా ఉంది. చెప్పండి. మా నాన్నంటే నాకు పిచ్చండి. మరి అయితే హాస్పిటల్ కదా వెళ్ళాలి. అయ్యో పిచ్చండి, ఆ పిచ్చి కదండి, చాలా ఇష్టము అని. ఓ అదే, చెప్పండి. ఈ మధ్యనే మా అమ్మగారు కాలం చేశారు. అయ్యో పాపం. మా నాన్నగారు మా అమ్మగారిని చూడాలని చాలా ఆశపడుతున్నారు. అయితే మీ నాన్నగారు కూడా పోవాలి కదా మరి. స్వామి అంతే కదండి, లేకపోతే వాళ్ళిద్దరి మీటింగు ఎలా కుదురుతుంది? అది కాదండి, మా అమ్మ పోతూ పోతూ నా కడుపున పుడతాను అని చెప్పిపోయింది. ఇంకే శుభం కనేయండి. ఈ విషయంలో మీరు నాకు కొంచెం సహాయం చేయాలి. ఏమిటి? ఈ విషయంలో మీరే నాకు సహాయం చేయాలి. అయ్యో అయ్యో అయ్యో, మీరు కంగారులో కాని మాటలు మాట్లాడిస్తున్నారు. అల్లా నా ఉద్దేశం అది కాదండి. ఆ. మా అమ్మ నా కడుపున పుట్టాడు చూడమని మీరు స్వామివారితో చెప్పాలి. దానికేం భాగ్యం, నా మాటే స్వామి మాట. మీరు నాకు చెబితే స్వామికి చెప్పినట్టే. మీ కోరిక తీరుతుంది. మీరు హ్యాపీగా వెళ్ళండి. అయ్యా, నేను మీకు 24/7 టచ్ లో ఉంటానే. ఓ అలాగే కానివ్వండి, శుభం. కృష్ణ ఓయ్ ఇది చాలు, ఇక చూసుకోండి. ఆడపిల్ల పుట్టాలి, ఆడపిల్ల పుట్టాలి, ఆడపిల్ల పుట్టాలి. మా అమ్మాయి నాకు మళ్ళీ పుట్టాలి. ఆడపిల్ల పుట్టాలి, మా అమ్మాయి నాకు మళ్ళీ పుట్టాలి. దేవుడా, లోపల ఆపరేషన్ అవుతుంటే బయట నొప్పులు పడిపోతుంది ఏంటి? ఇదిగో సారు, వచ్చి ఒక క్షణం కూకోండి, లేకపోతే మీకు ఆపరేషన్ చేయవలసి వస్తుంది. ఇదిగో అమ్మాయి పుడుతుంది కదా, మా అమ్మాయి పుడుతుంది కదా, అమ్మాయి పుడుతుంది కదా. అంతగా ఆడపిల్ల కావాలంటే ఈ గుంట నుంచేసుకోండి. గుంటెటిలా పీకేసింది. నోటి దూల ఉంచేసుకోమనకూడదురా, పెంచేసుకోమని చెప్పాలి. అదిగో డాక్టర్ అమ్మాయి వచ్చేసింది. చిచ్చి డాక్టర్ అమ్మ వచ్చింది. నా అమ్మాయి పుట్టింది కదా, అమ్మాయి పుట్టింది కదా. మీరు 3 సార్లు కాదు 30 సార్లు అడిగినా పుట్టింది అబ్బాయి. అమ్మా షిట్, బెటర్ లక్ నెక్స్ట్ టైం సార్. సారీ అండి, ఆ అవకాశం లేదు. మీ ఆవిడకి గర్భసంచి తీసేశాం. కృష్ణ ఏంటండి? అంబికా దర్బార్ బత్తి, అంబాజీపేట పత్తి అని బోడి కవులు చెప్పారు. ఏమైంది ఇప్పుడు? నా కొడుకు పుట్టాడు. కంగ్రాచులేషన్స్. బొంగేం కాదు. ఇప్పుడు ఈ విషయం మా నాన్నకి తెలిసిందంటే ఏం హట్ అవుతాడా? కాదు, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు. పాపం మా నాన్న మా అమ్మ చూడాలని చెప్పి రాత్రంతా నిద్రపోకుండా కూర్చునే ఉన్నాడు. చూడండి ఎలా కూర్చున్నాడు. నిజమే, పోయేలాగే ఉన్నాడు. మీరేం కంగారు పడకండి. కృష్ణాస్కి ఏం చెబుతుందో చూద్దాం. కియా ఈ దృష్టిలో లింగాలే లేవుటండి. లింగాల అదే స్త్రీలింగం పుల్లింగం అని పుట్టింది అమ్మగారే. జన్మతో పాటు జెండర్ కూడా మార్చేశారంతే. మరి ఇప్పుడు ఎలా? ఏముందండి, పుల్లింగంలోనే స్త్రీలింగాన్ని చూసేసుకోవడమే. ఐడియా. నాన్న ఇదిగో నాన్న, అమ్మ మీకోసం మళ్ళీ పుట్టేసింది. అదే ముక్కు, అదే కళ్ళు, అవును, అచ్చం మీ అమ్మ పోలికేరా. నాకు తెలుసురా, మీ అమ్మ నన్ను వదిలి స్వర్గంలో కూడా ఉండలేదని. అయ్య బాబోయ్.
ఈ జన్మ రహస్యం మా నాన్నకి తెలిసిన రోజున ఎవ్వడు మిగలడు, అందరూ పైకి పోతారు. ఆ, నిజం చెప్తే మేమేంటి, ముందు మీ నాన్నే పోతాడు. నిజమే కదా. పదండి పదండి, తెంకర మీటింగ్ లేని తెంకర మీటింగ్ లేదు. మా బుల్లిరాదేది, మా బంగారు తల్లేది. చీచీ. దొంగ బట్ట తడిపేసావా? అమ్మాయి, పాప బట్ట తడిపేసుకుంది, మార్చాలేమో చూడు. ఆ, వద్దు, నా పాప నేనే మారుస్తా. నేను మారుస్తాను కదా. రే, ఎందుకురా ప్రయాసపడతావు? గుండాకి చస్తావు. అవుతుంది. ఈ నిజం తెలిస్తే నువ్వు గుండాగి పోతావు. తింగర వినపడేట్టుగా మాట్లాడరా. ఎనబడితే ఇప్పుడే పోతావు. కాఫీ. థ్యాంక్స్ అక్క. ఎరా, ఈడ అచ్చం అమ్మాయిలా లేడు. నాకేం నచ్చట్లేదండి. ఏది? ఇదే ఇలా తయారు చేయడం. నాకు నచ్చలేదు. మా అమ్మని కనవయ్యా అన్నాను. ఇదిగో దీన్ని కన్నావు. చిచి, ఈయన్ని కన్నావు. ఇంకా ఎంతకాలం అండి ఇదంతా? మా నాన్న బతుకున్నంత కాలం. ఈయన మారడ్రా. ఇదిగో బా, ఆ, ఈ నిజం మీ నాన్నకి తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు. ఆ. అదే నిజం వీడికి తెలియలేదనుకో, ఆ. అసలు వీడి మగాడన్న సంగతే మర్చిపోయే ప్రమాదం ఉంది. ఆ, ఆ అంబ పలుకు జగదంబ పలుకు మాయమ్మ పలుకు విజయవాడ కనకదుర్గ పలుకు శ్రీశైల భ్రమరాంబిక పలుకు సమ్మక్క సారక్క పలుకు. ఇక్కడ ప్రకృతి ప్రళయ తాండవం చేస్తోంది దొర, వికృతి విలయ తాండవం చేస్తోంది దొర. అమ్మ చెప్తోంది దొర. ఓరి నీ అయ్యా, ఏం చెప్పో ప్రకృతి మాట దేవుడెరుగు. ఇక్కడ మాత్రం వికృతి విలయతాండమే చేస్తుంది. నువ్వు లోన అర్జెంట్ గా కలాల్సిన మనిషి కూడా ఉన్నాడు. దా, 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 దా. దొర 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 దొర. ఏయ్, నువ్వు చెప్పాల్సింది ఏమైనా ఉంటే మా ఒడికి చెప్పు. అచ్చం నీలాగే ఉన్నాడు. ఎవడ్రా ఇప్పుడు బొక్కలాడు? బుడబుక్కలోనే దొర, కానీ అమ్మ బిడ్డలం దొర. ఫ్యూచరు, ప్రజెంట్ టెన్సు, పాస్ట్ టెన్సు మొత్తం చెప్పేస్తాను దొర. అమ్మకి ఇంగ్లీష్ కూడా వస్తుందా దొరా? అమ్మకు రాని బాసేటుంటది దొర. అంబ పలుకు జగదంబ పలుకు మా అమ్మ పలుకు. అంటే మీ అమ్మ అన్ని పలికెత్తదన్నమాట. ఒక్క నిమిషం ఆగు. ఏమేవు బుడబొక్కల అంకులు వచ్చాడు, నువ్వు ఇట్రావే. ఇప్పుడు దీనికి మొగుడు ఎప్పుడు వస్తాడో చెప్పు. గుబ్బల మంగమ్మ విజయనగర పైడి తెల్లమ్మ అని ఆగిపోయేట్రా చెప్పు. తప్పు చేసేసినావు దొర. ఆ, అమ్మతోనే ఎకసెక్కాలా దొర. అయ్యి బాబోయ్. కోర్రాని కోరిక కోరావు దొర. ఛా, పుంజుకు ఏసం కట్టి పెట్టని చెప్తే అమ్మ నమ్మేత్తదా దొరా? నీ కోరిక తీరిపోద్ది దొర. ఈ కూనకి నిజంగానే మొగుడొస్తాడు దొర. మొగుడే వస్తాడు దొర. మొగుడే వస్తాడు దొర. మొగుడే వస్తాడు దొర. రేయ్, ఆడు పైనుంచి దూకాడంటే ఖచ్చితంగా కిందే పడి ఉంటాడు. అన్న ఫారెస్ట్ లోకి వచ్చినాక మైండ్ మొత్తం ఫ్రీజ్ అయిందిరా. పైనుంచి ఎవరు దూకినా కింద పడతాడు కదా. నేను చెప్పింది అదే కదరా, అంత రియాక్షన్ ఇచ్చేయండి. అన్నా, ఏంట్రా అరుపులు? నీ అరుపులకి అడవిలో జంతువులన్నీ వచ్చి మనల్ని ఆహారంగా తినేగలవు. ఫోటోలు వచ్చాయన్నా. అవి తీసిందే నేను, నాకు ఫోటోలు ఎందుకురా? నువ్వు లాంగ్ నుంచి తీసావన్నా, నేను జూమ్ లో కడిగించా. అమ్మని నాకే పనిచేసి వెంటనే రివర్స్ కౌంటర్ అయిపోతే మన వాల్యూ తగ్గిపో. ఏదో 4 ఇంగ్లీష్ మొక్కలు నేర్చుకుని టెక్నాలజీ గురించి నాకు చెప్పకో. టెక్నాలజీని టంగతో నాకేసినాడు. ఇందులో నేను జూమ్ చేసుకుని చూసుకుంటా. నువ్వు వచ్చిన పని చూడు. మీరన్నా తీసుకోండి అన్న. నాకు ఇష్టమేమరా, నేను కూడా అన్న జూమ్ లోనే చూసుకుంటా. వాళ్ళకి మంచిపో. మావే ఫోన్ చేస్తాడు, చుట్టూ దొరకలేదు. మ్యాటర్ తెలిస్తే చంపేస్తాడు. అన్నా, సార్ ఫోన్ చేస్తున్నారు. మీరందరూ ఫోన్ తీయండి, ఫోన్ తీయండి. పడండి ఇందులో, పడండి పడండి. అదేంటారు అలా పడేసావు? ఏయ్, ఇక మీదట నో ఇన్కమింగ్, నో అవుట్ గోయింగ్. దానికి పడేయడం దేనికన్నా, ఫోన్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఈ తెలివితేటలు అన్ని ఎతకడం మీద కాన్సన్ట్రేట్ చేయండి. తల ఒకడు తలకు దిక్కేళ్ళండి. అడు దొరుకుతాడు. వెంటనే నాకు చెప్పండి. ఎలా చెప్పంటావున్నా? ఓ అని అరిచి చెప్పాలా? బిల్డప్ లాపి ముందెళ్ళండి ఎత్తుకు. నువ్వు పక్కలే, నువ్వు పక్కలే. మరి నన్ను ఎటు వెళ్ళమంటారన్నా? దగ్గర ఉండు. ఓకేనా? నేను అట్టు వెళ్తాను. సరా ఓకే.
అన్నం తిని కొన్ని రోజులు అయిపోయింది. ఈ ఆకలికి ఆవుతిప్పేలా ఉన్నాను రా బాబోయ్. అమ్మా కడుపులో ఎలకలు పరిగెట్టేస్తున్నాయి. రే చిట్టుగా ఈ అడవిలో నా కోసం దుంపలు తెస్తున్నావా? ఆపత్ బంధువుల్లో కనిపిస్తున్నావురా. దా ఇటీ దా. ఇటీరా. రేయ్, నువ్వు దేవుడు కాదురా సైతాన్వి. ఆ డౌట్ నీకెందుకు వచ్చిందనా? అన్నకి అన్నం లేక ఆకలితో అల్లాడుతున్నాడు, దుంపలు తెస్తున్నావు కదా అనుకుంటే నువ్వు కడుపు నిండా తిని తేంచి ఇసిరి పారేస్తావా? నువ్వు సైతాను కాదురా, శాడిస్ట్వి. అన్నా నువ్వేమన్నా అనుకో, ఎన్నన్నా తిట్టుకో, నేను మాత్రం నీకు బెట్టా. ఎందుకురా అంత పగ? పగ కాదన్నా, ప్రేమ. నీదేంటండి, నీ కెపాసిటీ ఏంటి? నువ్వెంత పెద్ద తోపానా? అటువంటిది నీకు ఎలా పెట్టాలన్నా? ఎలా పెట్టాలి చెప్పు? ఒరి నీ ఎమోషన్ లూజ్ మోషన్ పట్ట. ఇక్కడ ఆకలితో చచ్చిపోతుంటే నీ గురుభక్తికి గోటం కొట్ట. నువ్వెన్నైనా చెప్పానా, సింహానికి ఆకలేస్తే మాంసం తింటది, గడ్డి కాదు. ఆ మాటకు వస్తే నువ్వు సింహానికన్నా ఎక్కువ అన్నా. కానీ సింహం అడవిలోనే ఉంటది. నువ్వు మొన్నటి వరకు ఊళ్ళో ఉన్నావు, ఇప్పుడు అడవిలో ఉన్నావు. అంతే తేడా అన్నా. అర్థమైందా? అర్థమైందా? చెప్పన్నా. దుంప దొరికింది. అన్నా సింహం మాంసం మాత్రమే తినాలి అన్నా, దుంపలు కాదు. దుంప నా కొడక, ఉన్న దుంపను దుబారా చేసింది కాక సో చెప్తావా? నీ